అభినయ్ దర్శన్ అనే నేను 2017వ సంవత్సరంలో నా సినీ జీవితాన్ని విడిచిపెట్టి, హీరోగా చేసేవాడిని, సినీ జీవితాన్ని విడిచిపెట్టి నేను దేవుని సేవకు వచ్చాను. దేవుని సేవకు వచ్చిన కొద్ది రోజులకే, ఇంచుమించు 1 సంవత్సరం రోజులకే దేవుడి నాడు నన్ను దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా నిర్విరామముగా వాడుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ ప్రార్థన మందిరాల మీద, స్వార్థికుల మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు కదా. జరుగుతూ ఉంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. కొన్ని చోట్ల బహిరంగ వేదికల మీద, స్వార్థ సభల్లో ప్రసంగం చేస్తూ నేను ఎలా చెప్పేవాడిని అంటే, దేవుడు తన సంఘాన్ని కాపాడుకోగలడు, భద్రపరుచుకోగలడు. ఆనాడు అపోస్తలులు కూడా ఇలాంటి శ్రమలు, ఇంతకంటే కఠినమైన శ్రమలు పడి హతసాక్షులైపోయారు క్రీస్తు కొరకు. కాబట్టి మనం కూడా అయితే క్రీస్తు కొరకు బ్రతకాలి, లేదంటే క్రీస్తు కొరకు మరణించాలి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే అని నేను చెప్పేవాడిని. ధర్నాలు చేయకండి, ర్యాలీలు చేయకండి, రోడ్ల మీదకి వెళ్ళొద్దండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు, న్యాయం కోరద్దు అని నేను కూడా చెప్పేవాడిని. మొన్న ఆ మధ్య మణిపూర్లో క్రైస్తవులని ఊచకోత కోశారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆడపిల్లల్ని నగ్నంగా నడి రోడ్డు మీద బహిరంగంగా ఊరేగిస్తే ఎవరు మాట్లాడాల. పాస్టర్ని తల నరికి తలని గుమ్మానికి వేలాడదీస్తే ఎవరు మాట్లాడాల. అన్యాయంగా క్రైస్తవుల్ని వాళ్ళ మీద అరాచకం చేస్తూ వాళ్ళని హింసిస్తుంటే ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలా, ప్రధానమంత్రి మాట్లాడాలా. అయితే ఆ టైంలో మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, క్రిస్టియన్ లీడర్స్ చాలా ప్రాంతాల నుంచి లేచారు, మాట్లాడారు, ప్రశ్నించారు. ఇది అన్యాయం అన్నారు. ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. ఇంకొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కలిసి వాళ్ళకు తోచినంతటి ధనాన్ని సేకరించి ఆ మణిపూర్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేశారు. డబ్బు పంచడం కావచ్చు, భోజనం పెట్టడం కావచ్చు, వాళ్ళ అవసరాలని బట్టి దుస్తులు పంచడం కావచ్చు, ఇవన్నీ చేశారు. కొంతమంది ప్రశ్నిస్తూ గలం విప్పి గట్టిగా మాట్లాడారు, క్రైస్తవులను ఎందుకు ఇలా చేస్తున్నారని. మ్యాక్సిమం క్రిస్టియన్ లీడర్లు అందరూ మాట్లాడారు, ఒక అభినయ్ దర్శన్ తప్ప. నేను మాట్లాడలా. మణిపూర్లో అంత దారుణంగా క్రైస్తవుల్ని చంపుతుంటే కూడా నేను ఒకటే చెప్పా, ప్రార్థన చేయటమే క్రైస్తవుడు వంతు. మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం లేదు, ధర్నాలు ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలియదా? దేవుడు చూడట్లేదా? దేవుని చిత్తం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని నేను ఆ మణిపూర్ సంఘటన జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడాను. ఒక్క 30 సెకండ్స్ షార్ట్ వీడియో కూడా నేను ఆ మణిపూర్ సంఘటనని ప్రశ్నిస్తూ కానీ, గట్టిగా మాట్లాడుతూ కానీ, నిలదీస్తూ కానీ, ప్రభుత్వాన్ని నిందిస్తూ కానీ నేను మాట్లాడాల. ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఇలా నా ఆధ్యాత్మిక జీవితం, నా సువార్త యాత్ర సాగేది. కంటిన్యూస్గా సభలలో వాడబడుతూ ఉండేవాడిని. అయితే 2025వ సంవత్సరం మార్చి 25వ తారీఖున మొత్తం ఆంధ్రప్రదేశే కాకుండా టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాదు, మిగిలిన మతస్థులు కూడా, సర్వమానవాళి మ్యాక్సిమం అందరూ, దాదాపుగా కొన్ని లక్షల జనాలు స్పందించి ఆవేదన చెందినటువంటి ఒక సంఘటన జరిగింది. అది ఎక్కడంటే రాజమండ్రిలో.
రాజమండ్రిలో జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక సేవకుణ్ణి, ఒక సువార్థికుణ్ణి క్రైస్తవుల తరపున క్రైస్తవ్యం యొక్క గౌరవాన్ని, విలువని కాపాడుతూ క్రీస్తు ప్రేమని చాలా జ్ఞానయుక్తంగా ప్రకటిస్తూ బైబిల్ని తిడుతున్న వాళ్ళకి, క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్న వాళ్ళకి బూతులు మాట్లాడుతూ మరియమ్మని, యేసుక్రీస్తు యొక్క పుట్టుకని లకారాలు మకారాలు వాడుతూ తిడుతున్నటువంటి వాళ్లకు ఈయన ఏం చేశాడంటే, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని అవపోసన చేసుకొని ఆ విషయాలన్నిటినీ ఆయన డిబేట్లో మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని డిబేట్స్లో మాట్లాడుతూ, బైబిల్లో తప్పు లేదు, బైబిల్లో బూతులు లేవు, ఇది బూతు పుస్తకం కాదు, క్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు, ఆయన సర్వమానవాళికి జగమంతటికి సవాల్ విసిరాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని అంటూ ఆయన డిబేట్స్లో దేవుని జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ షబాష్ అనిపించుకున్నాడు. క్రైస్తవులందరికీ ధైర్యం అయ్యాడు. క్రైస్తవ్యానికి ఒక వెన్నెముకలాగా, క్రైస్తవ్యానికి ఒక గొంతుకలాగా ఉండేవాడు. ఆయన ముఖంలో చిరునవ్వు చెరగకుండా మాట్లాడేవాడు. ఎదుటివాన్ని తక్కువ చేయకుండా వాళ్ళని ముక్కుసూటిగా తప్పు మీ గ్రంథాల్లో ఉంది, మా గ్రంథాల్లో కాదు అంటూ వాళ్ళ నోటి మీద వేలేసుకునేలాగా ఆయన సమాధానాలు చెబుతూ ఉంటే, తక్కువ రోజుల్లోనే ఆయన మాటలు, ఆయన డిబేట్లు, ఆయన జ్ఞానం అంతా కూడా చాలామందికి విస్తరించడం మొదలైంది. అంత మాత్రమే కాదు, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన దాదాపుగా 100 మంది అనాథ పిల్లలు చేరదీశాడు. వాళ్ళకి చదివించటం, వాళ్ళకి తండ్రిలాగా ఆయన ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన వెల్ సెటిల్డ్, మంచిగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం ఉంది, సేవకుడు, వ్యాపారవేత్త, అనాథ పిల్లల్ని చేరదీసినటువంటి ఒక మానవతావాది. ఇన్ని ఉన్నటువంటి ఆయనను చూసి కొందరికి భయం వేసింది. ఇలాంటి వాడు బ్రతికుంటే మిగిలిన వారు కూడా క్రైస్తవుల్లో చేరిపోతారు, అప్పుడు ఈ దేశమంతా క్రైస్తవుల దేశం అయిపోతుంది అని భయం పుట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయనని ప్లాన్ వేసి స్కెచ్ ప్రకారంగా ప్రీ ప్లాన్డ్గా ఎన్ని రోజుల నుంచో ఎన్ని నెలల నుంచో తెలియదు కానీ ప్లాన్ చేసి ఆయన హైదరాబాదులో ఉంటారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త పని మీద బయలుదేరి ఒక బైక్ మీద వస్తూ ఉండగా ఆయనని చంపేసి రాజమండ్రి దగ్గర కొంతమూరు అనేటువంటి ప్రాంతంలో పడేశారు. ఇది జరిగింది. అయితే అప్పటి వరకు మాట్లాడని అభినయ్ దర్శన్ అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన దగ్గరే అదే రాజమండ్రిలో, అదే కొంతమూరులో నేనున్నా. అక్కడే మా ఇల్లు ఉండేది, అక్కడే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్, ఆయన చనిపోయిన రోజు నైట్ చనిపోయాడు, మార్నింగ్ మాకు తెలిసింది. రాజమండ్రి హాస్పిటల్లో ఆయన మృతదేహం ఉంటే అక్కడికి వెళ్ళాం, చూసాం. చాలా వేదన అనిపించింది. అప్పటికే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోద్ది న్యూస్. ఏమనంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్, ఇది ప్రీ ప్లాన్డ్ బ్రూటల్ మర్డర్, ఇది చాలా ప్లాన్ చేసి అతి కిరాతకంగా చేసినటువంటి హత్య అని చాలామంది మాట్లాడుతున్నారు. క్రైస్తవులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు నేను నోరు తెరిచి, నేను గలం విప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించా. మొట్టమొదటిసారిగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆయన తాలూకు కుటుంబ సభ్యులు వచ్చి ఆ కేసు కంప్లైంట్ రాసి ఇవ్వమంటే వాళ్ళు ఏమని రాశారు అంటే, ఇది యాక్సిడెంట్ అని రాస్తున్నారు. యాక్సిడెంట్ ఇది, ఆయన అన్కాన్షియస్ అయిపోయి పొరపాటున బండిలో బ్యాలెన్స్ చేయలేక పక్కనున్న గోతిలో పడి చనిపోయాడు అని ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటూ ఆ కంప్లైంట్ రాస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది. అది రాస్తుంటే లోపల నేనున్నాను, పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్స్ అందరం ఉన్నాం అక్కడ.
లోపల ఒక 10 మంది ఉన్నాం. వాళ్ళు రాసేస్తే సంతకం పెట్టేస్తే అయిపోతుంది, ఇంకేం ఉండదు. పోస్ట్మార్టం చేసేస్తారు, బాడీని పంపిస్తారు, నో కేస్. అయితే నేను వెళ్ళి అది చదువుదామని నిలబడ్డాను. ఇంగ్లీష్లో రాస్తున్నారు అక్కడ. నిలబడితే నన్ను పక్కకు నెట్టేశారు పోలీసులు, రౌండప్ చేసి అక్కడ. అప్పుడు నేను పోలీసులతో గట్టిగా మాట్లాడాను. ఎందుకు నన్ను పక్కకు నెడుతున్నారే, నేను చూడకూడదా? రాయకూడనిది రాస్తున్నారా? జరగకూడనిది జరుగుతుందా? ఎందుకు నన్ను మీరు అలౌ చేయట్లేదు చూడడానికి అని గట్టిగా మాట్లాడితే, చూసుకోండి సార్ అని చెప్పి పోలీసులు పక్కకి వెళ్ళిపోతే వెళ్ళి చూస్తే కంటెంట్ అది. ఆయన స్పృహ కోల్పోయి పొరపాటుగా బండి బ్యాలెన్స్ చేయలేక అర్ధరాత్రి వేళ బండిలోంచి పడిపోయి చనిపోయాడు అని ఆ కుటుంబ సభ్యులు అది రాస్తున్నారు. అది మ్యాటర్ అయిపోయింది. నేను వెంటనే వాళ్ళతో గట్టిగా మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఆ పేపర్ తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేశా. ఇక అక్కడి నుంచి మొదలైంది పోరాటం. ఎప్పుడైతే చింపానో ఇక నాతో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్న జనం అందరూ కూడా గట్టిగా అరుస్తూ మాకు న్యాయం కావాలి అని అరవడం మొదలుపెట్టారు. దాదాపుగా 2-3 రోజుల పాటు అక్కడ చాలా ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచమంతా చూసింది అది. ప్రభుత్వాలు చూశాయి, ముఖ్యమంత్రి చూశాడు, ప్రధానమంత్రి చూశాడు, ఎమ్మెల్యేలు చూశారు, ఉద్యోగులు చూశారు, అధికారులు చూశారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చూసింది. కానీ చివరిగా జరిగింది ఏంటి అంటే, సింపుల్గా అరిచి మేమంతా కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అయినా కూడా మేము అరుస్తూనే ఉన్నాం. నేను, అజయ్ బాబు, వికేఆర్ గారు, కొంతమంది మా మీద కేసులు పెట్టారు, నోటీసులు పంపించారు, మీరు మాట్లాడటం మానకపోతే అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. ఇది జరిగింది. అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన వచ్చి, ప్రవీణ్ పగడాల్ గారు అప్పటికి నాకు ఫోన్లో 1-3 సార్లు మాట్లాడింది తప్ప ఆయన ప్రసంగాలు నేను పెద్దగా ఫాలో అయ్యేవన్నీ కాదు. ఆయన పెద్దగా నాతో డైరెక్ట్గా పరిచయం కాదు. ప్రవీణ్ పగడాల గారిది కడప, నాది కూడా కడపే. నేను కడప వాస్తవ్యునే, ఆయన కూడా కడప వాస్తవ్యుడే. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన వీడియోలు చూడటం మొదలుపెట్టాను. ఆయన వీడియోస్ చూసిన తర్వాత నిజంగా అప్పటి వరకు నాకు తెలిసిన క్రైస్తవ్యం వేరు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంతవరకు నాకు తెలిసిందే వేదం అనుకున్నాను అని ఆయన ప్రసంగాలు కొన్ని చూసిన తర్వాత అప్పుడు సత్యం అర్థమైంది నాకు. అప్పుడు ప్రశ్నించచ్చా ప్రశ్నించకూడదా అర్థమైంది. అప్పటి వరకు పోలీస్ స్టేషన్కి క్రైస్తవులు వెళ్ళకూడదు అన్న నేను అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి క్రైస్తవుడు కూడా వెళ్ళొచ్చు అని నేర్చుకున్నా. కోర్టుకు వెళ్ళకూడదు క్రైస్తవుడు అని చెప్పే నేను కోర్టుకు వెళ్ళొచ్చు క్రైస్తవుడు అని నేర్చుకున్నా. క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని బోధించు నేను క్రైస్తవుడు ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా ఉండాలి అని చెప్పడం నేర్చుకున్నా. అప్పటి వరకు క్రైస్తవులు ప్రభుత్వాన్ని, అధికారులని, డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రశ్నించకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పి నేను ఖచ్చితంగా క్రైస్తవులు ప్రశ్నించాలి అని మాట్లాడడం మొదలుపెట్టా. అప్పటి వరకు క్రైస్తవుడు ర్యాలీలు చేయకూడదు, పీస్ ర్యాలీస్ చేయకూడదు, ధర్నాలు చేయకూడదు అని చెప్పి నేను అప్పటి నుంచి ప్రవీణ్ పగడాల గారి వీడియోస్ చూసి, ఆ ప్రసంగాలు చూసిన తర్వాత ఖచ్చితంగా క్రైస్తవుడికి న్యాయం జరగని పక్షంలో రోడ్డెక్కి ర్యాలీ చేయొచ్చు, ధర్నా కూడా చేయొచ్చు అని చెప్పటం మొదలుపెట్టాను. ఎప్పుడంటే ప్రవీణ్ పగడాల గారిని చంపిన తర్వాత ఆయన వీడియోస్, ఆయన ప్రసంగాలు చూసిన తర్వాత ఆయన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి నాకు అర్థమైన తర్వాత అప్పుడు అభినయ్ దర్శన్ అనే ఒకడు క్రైస్తవ సమాజం కోసం వీలైతే బ్రతకడానికి లేదా చచ్చిపోవడానికి కూడా తెగించి త్యాగం చేసుకుని రోడ్డు మీదకి రావడం జరిగింది. కారణం ఏంటి అంటే ఒకటే చెప్తున్నా, మరి అంతకుముందు ప్రార్థన చేద్దాంలే అన్న అభినయ్ దర్శన్, అంతకుముందు ర్యాలీలు చేయొద్దు అన్న అభినయ్ దర్శన్, అంతకుముందు ధర్నాలు చేయకూడదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు, కోర్టులకు వెళ్ళకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని మాట్లాడిన అదే అభినయ్ దర్శన్ ఎందుకు ఇలా మారిపోయాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను అప్పుడు ఏం చెప్పానంటే, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే, పౌలు భక్తుడు చెప్పాడు కదా, అపోస్తలులు చెప్పారు కదా అని మాట్లాడేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పౌలు భక్తుడు ఆ పత్రికలు రాస్తున్నప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాడైనా, ఏ దేశంలో ఉన్నాడైనా, ఏ చట్టాల్లో ఉన్నాడైనా అని ఆలోచించాను. ఎక్కడున్నాడు పౌలు భక్తుడు చెప్పండి చూద్దాం. తెలుసా మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నామ్మా? ఎక్కడున్నాం చెప్పను? మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశం మంది. పౌలు భక్తుడు పత్రికలు రాశాడు. ఎక్కడున్నాడు ఆయన రాసేప్పుడు?
రోమ్ ప్రభుత్వంలో ఉన్నాడు. రోమ్ ప్రభుత్వంలో ఆయన కూడా ఒక అధికారే. తర్వాత దేవుడు పిలిచాడు, వాడుకున్నాడు. దేవుని కొరకు హతసాక్షి ఎంత గొప్పగా వాడుకున్నాడు. రోమ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పౌలు భక్తుడు రోమ్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ చట్టాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి పద్ధతులను దృష్టిలో పెట్టుకొని పత్రికలు రాశాడు. అక్కడ పద్ధతి ఏంటో తెలుసా? ఎవరైనా యేసు అని పలికితే చంపేయడమే, ఎవరైనా బాప్తిసం తీసుకుంటే చంపేయటమే, ఎవరైనా సువార్త ప్రకటిస్తే చంపటమే. ఇది అక్కడ చట్టం, ఇది అక్కడ సిస్టమ్, అక్కడ ప్రభుత్వం ఇది. కాబట్టి ఆయన చాలా క్లియర్గా రాశాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే. ఎందుకంటే ఇప్పుడు ఆ రోమ్ ప్రభుత్వంలో ఎవరన్నా ఒకరు వచ్చి, పౌలు గారు నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను, నాకు నచ్చింది ఆయన ప్రేమ, నేను కూడా బాప్తిసం తీసుకుంటా అంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసా? అరే, మన ప్రభుత్వంలో, మన రోమ్ దేశంలో యేసు ప్రభు నమ్ముకుంటే చంపేస్తారు, తెలియనంత వరకు బతుకుతావు, తెలిసిన రోజు చంపేస్తారు. దీనికి సిద్ధమైతే నువ్వు బాప్తిసం తీసుకో, దీనికి సిద్ధమైతే యేసు ప్రభుని నీ రక్షకుడుగా అంగీకరించు అని ఆయన చెప్పేవాడు ఆ రోజు. సరే అని ఒప్పుకొని వస్తే తెలియనంత కాలం ప్రభుత్వానికి బతుకుతాడు, వీడు క్రీస్తుని వెంబడిస్తున్నాడని తెలిసిన రోజున చంపేస్తారు. ఇది అక్కడ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో, ఆ సందర్భంలో, ఆ చట్టాలని దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుడు పత్రికలన్నీ రాశాడు. కానీ మనం బ్రతుకుతున్నది ఏ ప్రభుత్వం? మనం ఉంటుంది ఎక్కడ? భారతదేశంలో యేసు అని పలికితే చంపాలి అన్న చట్టం ఏదైనా ఉందా? యేసు నా రక్షకుడు అంటే చంపాలి అన్నటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా? బైబిల్ పట్టుకుంటే చంపాలని, బాప్తిసం తీసుకుంటే చంపాలని ఇలాంటి చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయా? లేవు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పింది, అవసరమైతే చచ్చిపోవడానికి తెగిస్తేనే రండి క్రైస్తవంలోకి, లేదా రావద్దు అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ రోమ్ ప్రభుత్వంలో ఎవరైనా క్రైస్తవుని చంపారనుకోండి, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులందరినీ చంపారు, ఒక యోహాను తప్ప. అయితే చంపబడిన వాళ్ళని బట్టి ఎవరు ఫైట్ చేయలేదు. అక్కడ చేశారా? ఎందుకు చంపావు పేతుర్ని, ఎందుకు చంపావు పౌలుని, ఎందుకు చంపావు స్టెఫెన్ని చంపించింది పౌలు భక్తుడి దగ్గర నుండి చంపించాడు. అప్పుడు ఆయన ఇంకా క్రీస్తులోనికి రాలా, సౌలుగా ఉన్నప్పుడు చంపించాడు. అయితే అక్కడ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వీలు లేదు. చట్టం అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది, అధికారులకి ఎదురెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ ప్రశ్నించకూడదు. కానీ మన భారతదేశంలో క్రైస్తవులకు అనుకూలంగా అంబేద్కర్ గారు కొన్ని చట్టాలు తీసుకొని వచ్చారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారు ఆర్టికల్ 25, 26, 29, 30లో ఈ 4 ఆర్టికల్స్లో భూమి మీద, భారతదేశం గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి, నువ్వు హైందవుడు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నువ్వు ఎవరైనా సరే నీ మతాన్ని, నీ దేవుణ్ణి, నీ గ్రంథాన్ని ఫ్రీగా ప్రకటించుకోవచ్చు అన్న స్వాతంత్రాన్ని అంబేద్కర్ గారు ప్రతి మనిషికి ఇచ్చాడు. హైందవుడికి ఇచ్చారు, క్రైస్తవుడికి ఇచ్చారు, ముస్లింకి ఇచ్చారు, ప్రతి మనిషికి ఇచ్చాడు. ఇక్కడ చట్టం ఏంటి అంటే, ఎవరైనా ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, ఎవరైనా ఏ గ్రంథమైనా పట్టుకోవచ్చు, ఎవరైనా ఎప్పుడైనా పేరు మార్చుకోవచ్చు, ఎవరైనా ఏ దుస్తులైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా మసీదుకైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చర్చికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మతాన్ని మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు. ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళావు, రేపు గుడికి వెళ్ళొచ్చు, నిన్ను ఎవడు అడగడానికి లేదు. ఈరోజు గుడికి వెళ్ళావు, రేపు మసీదుకి వెళ్ళొచ్చు, నిన్ను ఎవడు అడగడానికి లేదు. ఈరోజు బైబిల్ చదివా, రేపు ఖురాన్ చదవచ్చు, నిన్ను ఎవరు అడగడానికి లేదు. ఈరోజు ఖురాన్ చదివా, రేపు బైబిల్ చదవచ్చు, నువ్వు ఎవరు అడగడానికి లేదు. ఎందుకంటే భారతదేశం చట్టం అది, ఈ దేశంలో ఉన్న చట్టం అది. క్రైస్తవులకి స్వేచ్ఛ ఉంది, హైందవులకి స్వేచ్ఛ ఉంది, ముస్లింలకి స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? క్రైస్తవుల్ని తరిమి కొడుతున్నారు, క్రైస్తవుల్ని చంపుతున్నారు, క్రైస్తవుల్ని దాడి చేస్తున్నారు, క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, రోజుకొక స్వార్థకుని చంపుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే క్రైస్తవులు రోజుకు తగ్గిపోతున్న కారణం ఏంటి తెలుసా? భయం. ఈరోజు ఒక పాస్టర్ బైబిల్ పట్టుకుని బయటకు వెళ్తాడంటే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేదు క్షేమంగా ఉంటాడో లేదో అని. ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా చంపారు తెలుసా?
ఎంత దారుణంగా చంపారంటే అప్పుడు ఎన్ని గొంతులు లేచినా న్యాయం జరగల. ఇక్కడ మనం ప్రశ్నించవచ్చు, ఎందుకంటే ఇక్కడ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అందుకు ప్రశ్నించవచ్చు. ఈ విషయం నాకు అప్పుడు తెలీదు. పత్రికలు చదివాను, ఓహో అట్లా ఉండాలనుకున్నా. కానీ బైబిల్ చదివేటప్పుడు ఆ సందర్భం ఏ సందర్భంలో రాశారు, ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారు, రాస్తున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించాలి అని నాకు తర్వాత అర్థమైంది. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత నేను పోరాడుతున్నప్పుడు అర్థమైంది ఇవన్నీ విషయాలు నాకు. అందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకటి, మన భారతదేశంలో మనకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగితే గొంతు విప్పి ప్రశ్నించవచ్చు, వాక్యాన్ని ఉల్లంఘించకుండా, ప్రభుత్వాన్ని అగౌరవపరచకుండా, రాజ్యాంగానికి లోబడుతూ మనం ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అది మన హక్కు. ఎవరైనా ఎప్పుడైనా క్రైస్తవ్యంలోనికి రావచ్చు, అది మన హక్కు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఏ ఒక్కడు క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద దాడి చేయటానికి వీల్లేదు. ఒకవేళ దాడి చేస్తే చట్టపరంగా అతన్ని శిక్షించండి సార్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం అడగచ్చు. ఒకవేళ శిక్షించని పక్షంలో సంఘం అంతా కలిసి, ఇంకో 100 సంఘాలు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని మనం న్యాయం కోసం మౌనంగా పోరాడచ్చు. అది కూడా తప్పు కాదు. ఈరోజు క్రైస్తవుల తరపున ప్రశ్నించే గొంతుకు ఒకటి కావాలి, లేదు ప్రశ్నించి గొంతుక కావాలి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో, ఏ మండలానికి ఆ మండలంలో క్రైస్తవ నాయకులు ఉన్నారు, కానీ అలా కాదు. మనకు సైనింగ్ అథారిటీలో ఉండాలి. సైనింగ్ అథారిటీలో ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు 50,000 మంది నిలబడ్డారు రోడ్డు మీద, న్యాయం కోసం అరిచారు, ప్రశ్నించారు. న్యాయం జరిగిందా? జరగకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారం ఏం మాట్లాడుతుంది తెలుసా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆయన తాగి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయాడని మాట్లాడుతుంటే మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రవీణ్ పగడాల గారు పదే ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా. అది కూడా చాలామందికి రీచ్ అయ్యిండొచ్చు. ఏం మాట తెలుసా? ఒక ముస్లింకి కష్టం వస్తే అసెంబ్లీలో నిలబడి మాట్లాడడానికి ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంఐఎం పార్టీ ఉంది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఒక హైందవుడికి సమస్య వస్తే ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి అసెంబ్లీలో బోల్డంత మంది హిందూ ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రైస్తవులకి సమస్య వస్తే అసెంబ్లీలో క్రైస్తవుల తరపున గొంతుక విప్పి ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళడానికి ఒక్క ఎమ్మెల్యే పేరు మీరు చెప్పండి చూద్దాం. సింపుల్, లేరు. ఎందుకు లేరో తెలుసా? మనకు రాజకీయం తగదు అంటారు. రాజకీయం ఎందుకు తగదు అంటే వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? రాజకీయం పాపం, రాజకీయం మోసం, రాజకీయం అవినీతి, రాజకీయం అక్రమం, రాజకీయం అన్యాయం అంటారు. నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పండి. ఈ భూమి మీద పాపం లేని ప్లేస్ ఏదో చెప్పండి, నేను అక్కడే బతుకుతా. పాపం లేని స్థలం ఒక బెత్తడు నుండి చూపిస్తే నేను అక్కడే ఒక కాలు మీద నిలబడి బతుకుతా జీవితం అంతా. పాపం లేని చోటు ఏదైనా ఉంటే ఎవరైనా చూపించగలరా? లేదు. అవినీతి లేని స్థలం ఎక్కడైనా ఉందా? అక్రమం లేని స్థలం ఏదైనా ఉందా? అన్యాయం లేని మనుషులు ఎక్కడైనా ఉన్నారా? మనిషే పాపముతో పుట్టాడు, పాపంలో పెరిగాడు, క్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప మరణించేలాగా పరిశుద్ధతలో పరిపక్వత చెందాడు. అయితే మరి ఎందుకు రాజకీయాల్లో పాపం అంటారు? పాపం అన్ని చోట్ల ఉంది. రాజకీయాల్లోకి వెళ్తే పాపం చేయాలన్నట్టు రాజ్యాంగం ఏమీ లేదు. రాజకీయాల్లోకి వెళ్తే పాపం చేయాలి, అవినీతి చేయాలి, అక్రమం చేయాలి, మోసం చేయాలి, లంచం తీసుకోవాలి అన్న సిస్టమ్ ఏమీ లేదు. అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్, మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను పాపం చేయాలనుకోండి, రాజకీయాల్లోకి వెళ్తేనే కాదు, చర్చిలో ఉన్నా చేస్తా, ఊళ్ళో ఉన్నా చేస్తా, బంధువుల్లో ఉన్నా చేస్తా, ఒంటరిగా ఉన్నా చేస్తా, ఎక్కడున్నా చేస్తా. అది నా ఆలోచన, నా మైండ్ సెట్, నా బుద్ధి. అది పాపం చేసే బుద్ధి ఉన్నాడు పవిత్ర స్థలంలో కూడా పాపమే చేస్తాడు. అసలు పాపము చెయ్యనివాడు, అవినీతి అక్రమం చేయనివాడు, అరాచకాలు మోసాలు లంచాలు తీసుకొనివాడు పాపము ఉన్నటువంటి రాజకీయంలో అడుగు పెట్టినా పాపము చేయకుండా, వినీతి అక్రమాలు అన్యాయాలు చేయకుండా బతుకుతాడు. చాలా మందికి తెలియదు, లాజిక్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాలు క్రైస్తవులు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆన్సర్ ఉండదు. 66 గల పుస్తకాలు గల బైబిల్, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్క లేఖనం చూపించండి నాకు, ఒక్క వచనం చూపించండి నాకు, ఒక అధ్యాయం చూపించండి రాజకీయాలకు క్రైస్తవుడు వెళ్ళకూడదని. యెషయా గ్రంథం 62:2-3 వచనాలు ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని నేను రాజకీయ మకుటములుగా చేసేదను అని. ఎవరన్నారు? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాది దేవుడే అంటున్నాడు, రాజకీయ మకుటములుగా నేను మిమ్మల్ని చేసేదను అని. ఇంతకంటే ఏం కావాలి? దావీదెవరు? రాజు. యోసేపు, ఈయన దానియేలు, ఎవరిళ్ళందరూ
దేవుడు నియమించుకున్నటువంటి అధికారులు కాదా? దేవుడు అప్పచెప్పిన ప్రభుత్వాలు కాదా? దేవుడు రాజకీయాల క్రైస్తవుడు వెళ్ళకూడదని ఎక్కడ రాయలా. మనం భయపడుతున్నాం వెళ్తే ఏమైపోద్దో అని. అదే నేను అంటాను, ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు మన తరపున 50,000 మంది రోడ్డు ఎక్కకుండా ఎమ్మెల్యేగా సంతకం పెట్టే అధికారంలో ఒక్కడుంటే పని అయిపోదా? ఒక్కడుంటే న్యాయం జరిగిండదా? జరిగి ఉంటుంది. ఈరోజు అభినయ్ దర్శన్ రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుల తరపున సంతకం పెట్టే స్థానంలో అసెంబ్లీలో మనకు కూడా ఒక స్థలం కావాలి. అసెంబ్లీలో మనకంటూ ఒక చోటు కావాలి. ఇంతవరకు ఓట్లే వేశాము క్రైస్తవులు, ఇకపై చట్ట సభల్లో సీట్ల కోసం మేము బయలుదేరుతున్నాం. అక్కడ అవినీతి ఉండొచ్చేమో, మేము నమ్ముకున్న మా దేవుడు నీతిమంతుడు, న్యాయస్థుడు, సర్వలోక సృష్టికర్త. మేము అధికారం మా దేవుడు మాకు పుట్టినప్పుడు ఇచ్చాడు. రాజ్యాంగ పరంగా మనము అసెంబ్లీకి వెళ్ళొచ్చు, వాక్యానుసారంగా మనం అసెంబ్లీకి వెళ్ళొచ్చు. అది తప్పు కాదు, నేరము కాదు. ఇలా క్రైస్తవుల యొక్క చైతన్యం తీసుకురావడానికే నేను పాదయాత్ర చేపట్టాను. ఈరోజు అరకు నియోజకవర్గం నుంచి ఇది 10వ రోజు పాదయాత్ర. చాలా గ్రామాలు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు. స్కూల్ లేదంటారు ఒకరు, రోడ్లు లేదంటారు ఒకరు, డ్రైనేజ్ నీళ్లు లేవంటారు ఒకరు, హాస్పిటల్ లేదంటారు ఒకరు, పథకాలు ప్రభుత్వ పథకాలు అందటం లేదంటారు ఒకరు, క్రైస్తవ సంఘాలను కూలుస్తున్నారంటారు కొందరు. కానీ న్యాయం జరగటం లేదంటున్నారు. న్యాయం కావాలంటే మన ఎమ్మెల్యే అసెంబ్లీకి మనం పంపించుకోవాలి. అప్పుడే మనకు న్యాయం దొరుకుతుంది. ఒకవేళ రోమ్ ప్రభుత్వంలో ఉన్న చట్టం భారతదేశంలో కూడా ఒకవేళ వస్తే అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే చంపటం, బైబిల్ పట్టుకుంటే చంపటం, చర్చ్కి వెళ్తే చంపటం, స్వార్థ ప్రకటిస్తే చంపటం, ఇలాంటి చట్టం వచ్చిందనుకోండి, అప్పుడు నేను కూడా పౌలు భక్తుల్లా ఏం చెప్తారంటే, క్రీస్తు కొరకు బ్రతుకుదాం, లేదంటే క్రీస్తు కొరకు చచ్చిపోదాం, అది మనకు లాభమే అని నేను అప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే బైబిల్ చెప్పింది మీ అధికారులకు మీరు లోబడుడి అని. ఈరోజు మనం అధికారులకు లోబడుతున్నాం. రేపటి రోజున క్రైస్తవుల్ని చంపేయాలి అన్నటువంటి చట్టం ఏదైనా వస్తే అప్పుడు కూడా లోబడతాం. కానీ ఆ చట్టం రానంత వరకు మేము ప్రశ్నిస్తాం, పోరాడుతాం, అసెంబ్లీకి వస్తాం, రాజకీయాల్లో అడుగు పెడతాం. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలామంది మీకు తెలియదు, ఈరోజు మీ చేతుల్లోకి బైబిల్ ఎలా వచ్చింది చెప్పండి? మీ ఊళ్ళోకి చర్చ ఎలా వచ్చింది చెప్పండి? యేసు ప్రభు మీకు ఎలా పరిచయం అయ్యాడు చెప్పండి? మీ తల మీద ముసుగులు ఎలా వచ్చాయి చెప్పండి? ఎలా వచ్చింది? ఎవరు చేసినటువంటి సువార్త ఇది? ఎవరు చేశారు తెలుసా? మిషనరీస్. మన కోసం దేశాలని వదిలిపెట్టి, కుటుంబాలని వదిలిపెట్టి, ఆస్తులు అంతస్తులన్నీ అమ్ముకొని భారతదేశం గడ్డ మీద 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 4 నెలల పాటుగా రాత్రి పగలు ఓడ ప్రయాణం చేసి, నీటి మీద ప్రయాణం చేసి, సరైన తిండి నీరు లేకుండా భారత గడ్డ మీద అడుగు పెట్టారు మిషనరీస్. వాళ్ళు మన దేశస్తులు కాదు, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన, మన మిషనరీస్ తీసుకొచ్చిన స్వార్థను బట్టే ఈరోజు ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో కూడా, ఏజెన్సీ ఏరియాలో కూడా ఈరోజు మనకు యేసుక్రీస్తు పరిచయమాడు. మిషనరీస్ని వాళ్ళని బట్టే. మిషనరీస్ ఎలా సేవ చేశారు తెలుసా మీకు? మిషనరీస్ ఎందుకు వచ్చారు మా మిషనరీస్ భారతదేశానికి? సువార్త ప్రకటించడానికి కదా. సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు సువార్తే ప్రకటించాలి అంటారు మన పాస్టర్లు. చాలామంది పాస్టర్లు ఏమంటారంటే, స్వార్థకుడు స్వార్థే ప్రకటించాలి, వాక్యమే చెప్పాలి, అన్యాయం ఎక్కడ జరుగుతుంది నీకెందుకు అంటారు. తప్పది. ఇదే కనుక మిషనరీస్ అనుకొని ఉంటే మనం వాళ్ళ నుంచే కదా వచ్చాం, వాళ్ళ వాక్యమే విన్నాం కదా. విలియం కేరీ బైబిల్ని 40 భాషలకు తర్జుమా చేశాడు. మరి ఆ బైబిలే కదా మన చేతికి వచ్చింది. అలాంటి ఒకతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే, ఆయన మాటలు ప్రభావితం చేయగలిగితే ఒకటి చూద్దాం. ఆయన ఏం చేశాడు? బైబిల్ని తర్జుమా చేశాడు. స్వార్థ ప్రయాణంలో భార్యని కోల్పోయాడు, కొడుకుని కోల్పోయాడు, ఒంటరిగా బతికాడు, క్రీస్తు కొరకు చచ్చిపోయాడు. ఆయన స్వార్థ కోసం వచ్చాడు కదా. ఈరోజు నాకంటే పెద్ద పెద్ద సేవకులందరికంటే గొప్ప సేవకుడు విలియం కేరీ గారు. అంతటి స్వార్థికుడు ఏం చేశారు తెలుసా? నా స్వార్థని చెప్పుకోవాలి, నా యేసయ్యని నేను ప్రకటించుకోవాలి, అన్యాయం జరుగుతుంది, నేను ఎందుకు ప్రశ్నించాలి అనుకోవాలి. ఆయన సతీ సహగమనం అని తెలుసా మీకు? సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భార్యను కూడా చితి మీద తగలబెట్టడం. ఈరోజు మన అమ్మలు మనకంటే పూర్వీకులైన అమ్మలు బతుకున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? సతీ సహగమనం కొట్టేశారు, రద్దు చేశారు. ఎందుకు తీసేశారు తెలుసా? అది ఎవరాచారం? అది హైందవ ఆచారం. అది దురాచారం. హైందవ దురాచారం సతీ సహగమనం.
ఎవరు పోట్లాడారు తెలుసు దానికోసం? విలియం కేరీ పోట్లాడాడు. ఆయనకెందుకు? ఆయన వచ్చింది బైబిల్ తర్జుమా చేయటానికి, సువార్త చెప్పడానికి, యేసు ప్రభుని ప్రకటించడానికి. హిందూ దూరాచారాలతో ఈయనకెందుకు పని? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇంత డీప్గా ఆలోచించారు మన పాస్టర్లు చాలామంది. ఎందుకు మాట్లాడారు తెలుసా? క్రీస్తు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఏ ఒక్క క్రైస్తవుడైనా అన్యాయం ఎక్కడ జరిగినా సరే మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు. విలియం కేరీ గారు అదే చేశారు. హిందూ దురాచారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేశాడు ఆయన. ఇది తప్పు అని చెప్పాడు ఆయన. ఇది అన్యాయం, అరాచకం అని చెప్పాడు. అన్యాయంగా స్త్రీలని, మహిళల ప్రాణాలు తీస్తున్నారు మీరు అని పోట్లాడి చివరికి సతీ సహగమనం కొట్టేపించాడు ఆయన. ఈరోజు మన పాస్టర్లు ఎక్కడైనా హైందవుల్లో అన్యాయం జరుగుతుంది మాట్లాడతారా? కనీసం మన క్రైస్తవుల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు మన పాస్టర్లు మాట్లాడరు. పెద్ద పాస్టర్లు అయితే అసలే మాట్లాడరు. ఏంటే మనం క్రీస్తు బిడ్డలం, ఇంకో చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి, మనం మాదిరిగా ఉండాలి అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరి ఆనాడు మిషనరీస్ అలా చేశారా? అన్యాయం జరిగితే మాట్లాడారు. కుష్టు రోగుల దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేశారు. ఆసుపత్రులు మొట్టమొదటిగా భారతదేశానికి తీసుకొచ్చింది ఎవరు చెప్పండి గట్టిగా? మిషనరీస్. ఇక్కడ మొట్టమొదటి స్కూల్ తీసుకొచ్చింది ఎవరు తెలుసా? మిషనరీస్. ఇక్కడ భారతదేశంలో చాలా ఆధునికమైనటువంటి వస్త్రధారణ తీసుకొచ్చింది ఎవరు తెలుసా? క్రైస్తవ మిషనరీలు. ఇంత చేసినటువంటి క్రైస్తవులు ఒక్క క్రైస్తవుల కోసం చేయలేదు, వాళ్ళు సమాజం కోసం చేశారు. ఈరోజు చాలామంది పాస్టర్లు తీసుకుంటే వాళ్ళ సంఘం కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలు కాపాడుకోవడానికి బయటికి వచ్చి ఒక్క మాట, ప్రవీణ్ పాడాల్ గారిని ఎంత దారుణంగా చంపితే మనం టీవీల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూస్తామే. పెద్ద పాస్టర్లు వాళ్ళ చర్చిలో 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది జనం ఉన్నటువంటి పాస్టర్లు ఒక్కడు మాట్లాడాడు నోరు తెరిచి? ఒక్కరు మాట్లాడింది వేళ్ల మీద చెప్పొచ్చు. నేను, జేమ్స్, అజయ్ బాబు, విజయప్రసాద్ రెడ్డి గారు, వికేఆర్ గారు, ఒక 5-6 మంది మాట్లాడింది తప్ప మిగిలిన పెద్ద పాస్టర్లు ఒక్కరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడితే యేసు ప్రభు చెప్పింది అది కాదు అంటారండి. ఏం చెప్పాడు యేసు ప్రభు కాదు, భారతదేశం సువార్త తీసుకొచ్చి మిషనరీస్ ఏం చెప్పారు? మీకు అన్యాయం జరిగితే ప్రశ్నించమని చెప్పారు. తర్వాత బాల్య వివాహాలు రద్దు చేయిస్తుంది ఎవరు తెలుసా? దానికోసం పోట్లాడింది ఎవరు తెలుసా? ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళ ముసలోడికి భార్య చచ్చిపోయి చేతిలో కర్ర వచ్చాక వాడికి పడుచు పిల్లని 9-10 సంవత్సరాల ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇది అన్యాయం అని ఫైట్ చేసింది ఎవరు తెలుసా? మన క్రైస్తవ మిషనరీలు ఫైట్ చేశారు అన్యాయం అని. ఈరోజు అవి ఎందుకు లేవో తెలుసా? మన క్రైస్తవులు పోరాడారు. ఈరోజు ఒక చర్చి పాస్టర్ని కొడితే ఇంకో చర్చి పాస్టర్ వెళ్ళడు. ఏంటంటే యేసు ప్రభుకు ప్రార్థన చేద్దాం. ఎక్కడో బైబిల్స్ తగలబెడితే ఎవరు మాట్లాడరు. ఏంటంటే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ఇది పరిస్థితి. ఏంటంటే నా మీదికి ఎక్కడ వస్తుందో సమస్య, నా సంఘం ఎక్కడ టార్గెట్ అవుతుందో ప్రభుత్వానికి, నా చర్చి తలుపులు ఎక్కడ తాళం వేస్తారో, నా సంఘం ఎక్కడ కూలుస్తారో, నేను కుటుంబంతో వెళ్ళేటప్పుడు నా మీద ఎక్కడ దాడి చేస్తారో భయం. ఈరోజు చాలామంది పాస్టర్లు నిజమైనటువంటి సేవను విడిచిపెట్టి వీళ్ళని సెల్ఫిష్తో ఒక స్వార్థపూరితమైన సేవ చేస్తూ క్రైస్తవుల్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే ఎవరి కోసం మాట్లాడట్లా. ఆ సంఘం పాస్టరే మాట్లాడతాడు, లేదంటే మాలాంటి లీడర్లు మాట్లాడతారు, అంతే. కాబట్టి ఒకటే చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, మాట్లాడాలి. మనమేం ప్రభుత్వాన్ని బిచ్చం అడగటంలా మన హక్కుని హక్కుగా అడుగుతున్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అర్హతని బట్టి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మన ట్రైబల్ ఏరియాస్లో అరకు నియోజకవర్గంలో కూడా వచ్చే ఎన్నికల్లో నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాను. పొలిటికల్ పార్టీ ఎందుకో తెలుసా? మన క్రైస్తవులకంటూ ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఆ క్రైస్తవ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అతను ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళి మనకు పరిష్కారాన్ని తీసుకురావాలి అని నేను ఒక అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసమే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ముస్లిమ్స్ కోసం నేను పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నా. మంచి వాళ్ళకి, నీతిమంతులకి, న్యాయం కోసం ప్రాణాలైన పణంగా పెట్టి పోరాడగలిగే వాళ్ళకి నేను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను. అసెంబ్లీకి నాతో పాటుగా నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాను. మనకంటూ ఒక గొంతుక తీసుకొస్తాను. ఈరోజు మన పరిస్థితి ఏమిటో తెలుసా? ఎస్టీల పరిస్థితి, ఈ గిరిజనుల పరిస్థితి. ఇక్కడ
అరకు నియోజకవర్గాలు లాంటి, అరకు పాడేరు లాంటి నియోజకవర్గాల్లో అడవులు, కొండలు, ఈ మట్టి, ఈ కొండలు, ఈ అడవులు, ఈ మట్టే మీకు శ్వాసగా బ్రతుకుతారు మీరు. కానీ బ్రతుకులు మారుతున్నాయా? బ్రతుకులు మారటంలా. ఈ నేను చేస్తున్న పాదయాత్ర కేవలం రాజకీయ పాదయాత్ర కాదు. ఇది మీకు, గిరిజనులకి, మన ట్రైబల్స్కి ఒక గొంతు కావటానికి, ప్రశ్నించి గొంతు కావటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. మన గిరిజనులకి భవిష్యత్ కోసం పాదయాత్ర చేస్తున్నాను. మనకు ఒక విలువని, గౌరవాన్ని తీసుకురావడానికి పాదయాత్ర చేస్తున్నాను. క్రైస్తవుల్ని రోజుకొక చోట కొడుతున్నారు, అవి తగ్గిపోవాలని, క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలని నేను పాదయాత్ర చేస్తున్నాను. క్రైస్తవుల కోసం ప్రశ్నించడానికి ఒకడొచ్చాడు అన్నటువంటి సంకేతం ఇవ్వటానికి నేను ఈ పాదయాత్ర చేస్తూ నేను ముందుకు నడుస్తున్నాను.